ఎడిటింగ్ వర్క్ చేసినటువంటి శ్రవణ్ గారు. వెరీ గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. నీలకంఠ ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చిన అందరికీ కూడా చాలా థ్యాంక్స్. ఈ మూవీ గురించి చెప్పాలంటే చాలా జర్నీ ఉంది నాకు. ఆల్మోస్ట్ 2 years నుండి మంచి జర్నీ ఉంది దీంతో. సో మొదటగా మా ప్రొడ్యూసర్స్ నుండి స్టార్ట్ చేస్తాను. నేను ఒక మూవీ స్టార్ట్ చేయాలంటే స్క్రిప్ట్ అనేది ఇప్పుడు మా రాకేష్ ఒక రూమ్లో కూర్చొని 10-15 days రాసేస్తాడు. బట్ దాన్ని స్క్రీన్ మీద ఎగ్జాక్ట్గా మేము ఎలా అయితే తీయాలనుకున్నామో అది ఎక్కడ కూడా తగ్గకుండా, ఎక్కడ కూడా మేము క్వాలిటీ వైజ్గా కానీ, యాక్టర్స్ వైజ్ కానీ, ప్రొడక్షన్ వైజ్ కానీ ఎక్కడ తగ్గించకుండా మాకు ఇలాంటి సపోర్ట్ ఇచ్చినటువంటి మా ప్రొడ్యూసర్స్ శ్రీనివాస్ సార్కి అండ్ వేణు సార్ చాలా థ్యాంక్స్ సార్ ఇద్దరికి కూడా. ఎందుకంటే సార్ బేసికల్గా కలగడం అనేది అందరికి అంటాం సార్, బట్ అది రియాలిటీగా ఇలా స్క్రీన్ మీదకి రావాలంటే మీలాంటి వాళ్ళు సపోర్ట్ ఉంటే మాకు పాజిబుల్ అవుతుంది సార్. ఎందుకంటే నేను చాలా ప్రీ రిలీజ్ ఈవెంట్లకి ఈ వెనక నుండి అక్కడ లాస్ట్ వర్స్లో ఉండి చూసేవాడిని. నేను ఏదైనా ఒక్కరోజు ముందు కూర్చునేటువంటి అవకాశం వస్తుందని చెప్పేసి అది ఈరోజు సార్ చాలా థ్యాంక్ యూ సార్. మేము ఖచ్చితంగా లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ బేసిక్గా ఒక 2 నిమిషాలు టైం తీసుకుని, ఎందుకంటే 2 years జర్నీ కదండి, ఒక 2 minutes టైం తీసుకుంటాను. 2 నిమిషాలు కాకుంటే 20 నిమిషాలు తీసుకోండి. ఓ మై గాడ్, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, బేసిక్గా ఈ సినిమాకి ఎవరైనా కూడా డైరెక్టర్ బాగా కష్టపడ్డారు అని చెప్పేసి అంటూ ఉంటారు. బట్ ఏంటంటే బేసికల్గా దీనికి ప్రొడ్యూసర్ కూడా చాలా బాగా కష్టపడ్డారండి. ఎందుకంటే మేమంతా కూడా ఏంటంటే నెల్లూరు దగ్గరలో ఒక విలేజ్లో షూట్ చేసామన్నట్టు. ఆల్మోస్ట్ అందరం క్రూ అందరం 70 to 80 members అందరం వెళ్ళేసి అక్కడే షూట్ చేసామన్నట్టు. సో ఈ షూట్ చేసిన క్రమంలో కూడా సడన్గా రెయిన్స్ రావడము, సడన్గా షూటింగ్ అనేది స్కెడ్యూల్ అనేది బ్రేక్ అవ్వడం చాలా జరిగింది. మామూలుగా ఒక చిన్న ప్రొడ్యూసరు, ఒక కొత్త సినిమా ప్రొడ్యూసరు, ఒక కొత్త ప్రొడక్షన్ హౌస్ ఇలాంటి లాస్ని బేర్ చేయాలంటే చాలా ఆలోచిస్తూ ఉంటారు. బట్ ఎక్కడ కూడా వాళ్ళు వెనకెళ్ళకుండా మీ వెనక మేము ఉన్నాం, మీరు చేయండి, మీరు అనుకున్న విధంగా చేయండి అన్నటువంటి ప్రోత్సాహం ఇచ్చినటువంటి మీకైతే చాలా చాలా థ్యాంక్స్. అండ్ కమింగ్ టు మై డార్లింగ్ మాస్టర్ మహేంద్రన్. డార్లింగ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని కలిసిన తర్వాత ఇంత డౌన్ టు ఎర్త్ ఉండే పర్సన్ ఉంటాడా అనిపించింది నాకు బేసిక్గా. ఎందుకంటే నాకు మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అనిల్ చెప్పారు చాలా సినిమాలు చేశారు ఆయన అని చెప్పేసి అన్నారు. బట్ ఎక్కడ కూడా డార్లింగ్ 1% కూడా మీలో ఈగో కానీ ఎక్కడ కూడా దానికి ఏ లేకుండా మీతో ఎవరైనా సరే సెట్లో ఉన్న ఎవరైనా సరే వచ్చి హ్యాపీగా మాట్లాడతారు డార్లింగ్. ఆ కంఫర్ట్ మాకు అందరికీ ఇస్తూ ఉంటావు నువ్వు. చాలా చాలా థ్యాంక్స్ డార్లింగ్. నేను చాలా ఇబ్బంది పెట్టాను నేను, ఎందుకంటే కబడ్డీ సీక్వెన్స్ మీరు ఇప్పుడు ట్రైలర్ చూసినట్లయితే అది 52 degrees టెంపరేచర్లో అప్పుడు షూట్ చేసింది. ఎక్కడ కూడా చెప్పులు వేసుకోకుండా ఏం వేసుకోకుండా ఒక్క మాట నన్ను అడగకుండా, మేబీ మనసులో తిట్టుకున్నా లేదు తెలియదు డార్లింగ్ నాకు, బట్ బయట అయితే ఎక్కడ ఏం అనలేదు నన్ను. సో చాలా చాలా థ్యాంక్స్ డార్లింగ్. ఖచ్చితంగా మీరు ఇలాగే ఉండండి డార్లింగ్. ఖచ్చితంగా డెఫినెట్లీ మీరు ఒక 1 day మీరు ఖచ్చితంగా మంచి సూపర్ స్టార్ అవుతారు డార్లింగ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ డార్లింగ్, లవ్ యూ డార్లింగ్. అండ్ కమింగ్ టు యష్, వన్ ఆఫ్ మై ఫేవరెట్ యాక్టర్స్ మీరు కూడా. నేను వర్క్ చేసిన సోఫార్ ఇప్పటి వరకు వర్క్ చేసిన అందరిలో కూడా చాలా థ్యాంక్స్ యష్. బికాస్ ఎందుకంటే స్క్రీన్ మీద ఒక మంచి విజువల్ తీయాలంటే బేసిక్గా ఓన్లీ కెమెరామెన్ ఒక్కడు ఉంటే సరిపోదు. దానికి ఎగ్జాక్ట్గా ఆ టైం కేటాయించి చేసేటువంటి యాక్టర్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎక్కడ కూడా పేషెన్స్ లాస్ అవ్వకుండా చాలా ఓపిక చేశారు. చాలా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. అండ్ కమింగ్ టు మా మ్యూజిక్ డైరెక్టర్ ప్రశాంత్ అన్న, ఆల్మోస్ట్ 10 years అవుతుందన్న మన జర్నీ అనేది. ఐ విష్ ఇంకా చాలా మూవీస్ మనం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నా. అండ్ ఫైనల్లీ రాకేష్ మాధవన్, మేమిద్దరం షార్ట్ ఫిల్మ్స్ కలిసి స్టార్ట్ చేసాము. ఇప్పుడు ఫైనల్లీ సినిమా దాకా వచ్చాము. ఈ జర్నీ ఇలాగే వెళ్తుందని చెప్పి అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ సినిమా జర్నీ లోపల అందరికీ సక్సెస్ ఒకటే గుర్తుంటుందండి, దాని వెనుక స్ట్రగుల్స్ ఎవరికి గుర్తుండవు. బట్ చాలా స్ట్రగుల్ అయ్యాడు మా రాకేష్. అందరూ ఒక్కసారి గట్టిగా ఒక గట్టి థ్యాంక్స్. యా, క్లాప్స్. థ్యాంక్ యూ రాకేష్. సేమ్ నువ్వు ఎలా అయితే స్టబాన్గా ఉన్నావో ఎడిటింగ్ లోపల, ఎందుకంటే ఈ మూవీకి డిఓపి అండ్ ఎడిటింగ్ 2 క్రాఫ్ట్స్ నేనే హ్యాండిల్ చేశాను. సో కొన్ని విషయాల లోపల ఎడిటింగ్ విషయం లోపల చాలా స్టబాన్గా ఉండేది, లేదన్నది ఖచ్చితంగా ఉండాలి, ఈ పార్ట్ ఉంటేనే కరెక్ట్ కన్వే అవుతుందని చెప్పి చెప్తూ ఉండేవాడు. సో ఇలాగే స్టబాన్గా ఉండు రాకేష్. నువ్వు జెన్యున్గా హానెస్ట్గా ఏదైతే అనుకున్నావో అదే చేయి, ఖచ్చితంగా 100% సక్సెస్ అనేది వస్తూ ఉంటుంది. ఫైనల్లీ సీన్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీతో వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. మీ సినిమాలు చూస్తూ పెరిగాము. చాలా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫైనల్లీ ఈ సినిమా అనేది 8 రీళ్ళు అండి. స్టార్టింగ్ 7 రీళ్ళు అనేవి క్వశ్చన్ పేపర్లా ఉంటాయి. లాస్ట్ 8th reel అనేది ఆన్సర్ షీట్లా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. లాస్ట్ అరగంట అదిరిపోతుంది.
ఫైనల్లీ మా మదర్, మా బావ, మా సిస్టర్ కూడా వచ్చారు. థ్యాంక్ యూ బావ, థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ రా సిస్టర్. బికాస్ ఎందుకంటే నేను ప్రశాంతంగా ఇక్కడ పనిచేయాలంటే నాకు ఇంట్లో ఒకట అలాంటి ప్రశాంతత అనేది మా ఇంట్లో వాళ్ళు ఇవ్వాలి. సో అది ఇచ్చారు. చాలా థ్యాంక్ యూ సో మచ్. యా, థ్యాంక్ యూ. అండ్ Jan 2 మూవీ వస్తుంది. సారీ, ఎప్పుడైతే మనకు చాలా ఇంపార్టెంట్ పర్సన్స్ ఉంటారో వాళ్ళని ఖచ్చితంగా మర్చిపోతూ ఉంటాం. నేను మీకు ఒక విషయం చెప్పాలి. నేను వరంగల్లో కిలా వరంగల్ అనేటువంటి ఒక విలేజ్ నుండి వచ్చాను. నేను అక్కడ నుండి ఈరోజు దస్పల్లా హోటల్ లోపల ఈ స్టేజ్ మీద ఉన్నా అంటే ఖచ్చితంగా కారణం, దానికి ఒక స్ట్రాంగ్ మోటివేషన్ ఖచ్చితంగా ఆ మనిషి. అందరూ కూడా ఒక్కసారి క్లాప్స్ చేయండి ప్లీజ్. బికాస్ ఎందుకంటే అలాంటి మిత్రుడు ఉంటే, అలాంటి ఒక ఫ్రెండ్ ఉంటే ఏదైనా చేయొచ్చు మనము, ఏదైనా. ఎందుకంటే ఇప్పటి వరకు ఒక్కసారి కూడా నేను తన నోటి నుండి నెగిటివిటీ అనేది వినిపించలేదు. ఇది మనం చేయగలమంటే 100% చేయగలుగుతాం అన్నటువంటి కాన్ఫిడెన్స్ ఎప్పుడు ఇస్తూ ఉంటుంటాడు. సో థ్యాంక్ యూ. Jan 2 మూవీ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శ్రవణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడే విచ్చేసినటువంటి అరవింద్ కృష్ణ గారికి హార్టియెస్ట్ వెల్కమ్. అండ్ అలానే మా